ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ వివాదంపై సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తుంది, అలాగే విచారణ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి ప్రవీణ్. ఇప్పటికే హెచ్సీఏ వివాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. అయితే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేయడంతో పాటు పాస్లు తాము అడిగినన్ని పాస్లు ఇవ్వాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పైన హెచ్సీఏ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాస్ అడిగిన విషయంపై కూడా వివరాలను ఇప్పటికే సీఎంఓ కార్యాలయం కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో బెదిరించారనేటువంటి అంశం పైన విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే హెచ్సీఏ గత కొద్ది రోజులుగా ఎస్ఆర్హెచ్ కు హెచ్సీఏకి మధ్య కొంత వివాదం నడుస్తుంది. పాసుల విషయంలో కూడా కొంత వివాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఇచ్చినటువంటి పాసులు సరిపోకపోవడం, మరోవైపు హెచ్సీఏ కూడా తమకు అదనంగా ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ దాన్ని సర్దుబాటు చేయలేకపోవడం వల్లనే కొంత ఇబ్బంది తలెత్తిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం వెలుగులోకి వస్తుంది. కానీ హెచ్సీఏ చేసినటువంటి వేధింపుల పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఇప్పటికే విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. తదుపరి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.